నేను ముసలుడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, గర్భం ఏమైంది, మృతతుల్యం అయిపోయింది, ఆలోచనలు వచ్చినాయి. కానీ నేనేమంటానంటే ఆలోచన వచ్చినాయి కానీ అతనులు అవిశ్వాసము రాలేదు. హల్లెలూయా. మనకు కొత్త ఆలోచనలు. అయ్య బాబు తల ముందు కానీ ఇల్లు లేదు, కుర్రోడు ఉన్నాడు పెళ్ళి అవ్వలేదు, కుర్రోడు ఉన్నాడు జాబు రాలేదు, ఏమండి పని చేస్తున్నా కానీ అప్పులు తీరలేదు. ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి. నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అన్ని ఆలోచనలే కదా. వేజే ఒక ఆవిడ అంటుందంట, మోకరించి ప్రార్థన చేస్తుందంట, అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయంట, ఇంక ప్రార్థన మీద ఉండలేదంట. దేవుని స్తోత్రం. ఆలోచన రావచ్చు, తప్పు లేదండి, కానీ అవిశ్వాసము అది కీలకం. సాతానుడు అనేకమైన ఆలోచనలు కలగజేస్తాడు. నేనంటాను సాతానుడు ఆలోచనలు ఎందుకంటే మన విశ్వాసములు మనం ఏం చేయాలి, బలహీనపరచాలని చూస్తాడు. నువ్వు చెప్పేస్తున్నావు, మరి చైతన్య కూడా నాకు చెప్తుంది, ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను, అయిపోతాయి ఇవి అయిపోతాయి. ఎక్కడ చేస్తారా నువ్వు, ఎలా చేస్తారా? శ్వాసులకే నువ్వు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళేమో నిన్ను వాళ్ళకి నువ్వు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఎలా చేస్తావు? నీకు ఎలా వస్తాయి డబ్బులు? నువ్వు అవి తీర్చకుండా నువ్వు ఇవి ఎలా చేస్తావు? క్రిస్మస్ అక్కడే జరగాలంటావు, మందిరం కట్టేయాలంటావు, మెరకేయాలంటావు, అక్కడే క్రిస్మస్ ఎట్టేయాలంటావు, ఇక్కడేమో షెడ్ వేసేయాలంటున్నావు, ఎన్ని చేస్తానన్నా అంటున్నావు. అమ్మ నన్ను మాట అన్నీ, దేవునికి స్తోత్రం. సైతాను గారు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చెప్పినట్టు. ఆమేన్. నా దేవుడు ఇస్తాడు, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఇవన్నీ ఎందుకో చెప్పిన మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి. అన్నీ మనకు పిక్చర్ చూపిస్తూ ఉంటాడు, ఇలాగా అలాగా అలాగా ఇలాగా ఇలాగా అలాగా. అయితే మనం విశ్వాసంలో ఏం కాకూడదంటే బలహీనులు కాకూడదు. ఎన్ని మన జీవితాలలో మనకి ఎదురైనా వాటిని ఒక బిగ్ ఛాలెంజింగ్గా మనం తీసుకోవాలి. సాతానుడు ఎలాగైనా సరే మనల్ని విశ్వాసములో బలహీనపరిచేసి వాడు ఎన్నో ప్లానులు ఎన్నో ప్రణాళికలు వేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? వాటినన్నిటిని మనం త్రిప్పి కొట్టేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్రహాముకు ఆలోచన వచ్చింది కానీ తావిచ్చాడా? తావివ్వలేదు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఏమండి అతడు దేవునిని మహిమపరచుచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడుకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడు? బలం పొందుకున్నాడు. వినండి, ఆ విశ్వాసములో ఉన్న బలమే మూయబడిన ఆమె భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మృతతుల్యమైన గర్భములో నుంచి దేవుడు గర్భమును తెరిచి ఆయన అన్నట్టుగా కుమారుడైన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి, విశ్వసించినప్పుడు ప్రతికూల పరిస్థితులు మనకు ఉండొచ్చు, అనుకూలతలు ఏముండవు, ఆధారాలు ఏముండవు, ఇన్కమ్ సోర్సెస్ ఏముండవు, వచ్చే మార్గాలు ఏమీ కనపడవు. నువ్వు విశ్వసిస్తే మార్గాలు దానంతట అయ్యే వస్తాయి, ఇన్కమ్ సోర్సెస్ దానంతట అయ్యే పుట్టుకొస్తాయి. ఎలా వస్తాయో తెలీదు. ఇచ్చేది ఎవరో చెప్పండి అమ్మా, దేవుడే కదా. నువ్వు విశ్వసించినప్పుడు అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? నేనేమంటాను, నీ కుటుంబంలో ఈ జీవిత నావ సాగాలంటే దైవజనుడు రాశాడు కదా, విశ్వాసనావ పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలి. మన కుటుంబము అనే నావ విశ్వాస నావది. విశ్వాసముతో ఈ కుటుంబం అనే నావ ముందుకు సాగుతున్నప్పుడంట సాతాను అనేవాడు ఏం చేస్తాడంటండి, మాట్లాడతలేదు, తుఫానులు సుడిగాలులు ఏం చేస్తాడంట, రేపుతాడు. మీరు అడగొచ్చు ఏంటంటే సుడిగాలు అంటే కొడుకు రూపంలోనో మొగుడు రూపంలోనో అత్తగారి రూపంలోనో ఆడపడుచు రూపంలోనో ఎదురక్తి తోటుకోల రూపంలోనో
ఇంకెవరున్నారు? ఏజ్య రక్తవేద్యం చెప్పండి. హల్లెలూయ. మాంగారు మర్చిపోయాను, అది దేవునికి స్తోత్రం. వాళ్ళ ఫీలింగ్ ఏంటి జరా? మాంగారు ద్వారానో ఎవరొక రూపంలోనో ఇప్పుడు ఏదో ఒక తుఫాను మన సాగే కుటుంబాన్ని కలవరం లేపడానికి సాతానుడు శ్రమలనే తుఫానులో, ఈ తుఫానులు ఏ రూపంలో వస్తాయో తెలీదు, ఏదో ఒక రూపంలో తుఫానులు రేపబడినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అబ్రహాము సరే అలాగే విశ్వాసంలో బలం తెచ్చుకున్నాడు, కొడుకునిచ్చాడు. ఒకనొక రోజున అతని విశ్వాసాన్ని పరీక్షించి ఏమన్నాడు? నీవు ఒక్కగానున్న ఒక్క కొడుకు నువ్వు నాకు ఇచ్చేయి. ఏమన్నాడండి? ఒక్కగానున్న ఒక్క కొడుకు నువ్వు బలిపీఠం మీద అర్పించేయి. అదే స్థాయిలో మనం ఉంటే మనం ఏమనేవాళ్ళం? అబ్రహాము స్థానంలో మనం ఉంటే ఏమనేవాళ్ళం? ఏమయ్యా ఇదేమి న్యాయమయ్యా, నీకు 25 సంవత్సరాలు ఎదురు చూసి విశ్వాసంతో ఉంటే ఎవలాకిచ్చావా? ఊరిచేయమంటావా? ఇదేమో నీకు ధర్మమా? అవసరమైతే నన్ననే తీసేసుకుని నా ఆయుష్ నా కొడుకు పోసి అని బతికించు మహాప్రభు అనేవాళ్ళు మనం. మీ మోకాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మీ హృదయంలో నానింది, నా నోట్లోంచి వచ్చింది, అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. మీ ఫీలింగ్ ఏంటి? ఈడితే ఏం చెప్పిన తంటాను మౌనంగా ఉంటే గొడవ లేదని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. అంతే కదా, అలాగ అడిగే వెళ్తాం కదా. ఏమయ్యా నీకేమైనా ఇది అన్న ధర్మమా? 25 సంవత్సరాలు నేను విశ్వాసంతో ఎదురు చూస్తే ఇవ్వకకి ఇచ్చి ఇప్పుడు ఇచ్చేయమంటావా? కానీ అబ్రహాం అలాగ అనలేదు. చిత్తము ప్రభు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అలాగే నాయన దేవుడు వీడు చేస్తాడా లేదని ఎంతవరకు పరీక్షించాడో తెలుసు కదా. చాలా సందర్భాల్లో చెప్పాను. కొడుకుని తీసుకెళ్తే కొడుకు అడుగుతున్నాడు, తండ్రి మనం దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, గొర్రె పిల్లలు అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అంటే అబ్రహాంకి తెలుసు కదా, బలి ఇచ్చేది ఇస్సాకునే కానీ గొర్రె పిల్లను కాదని తెలీదా? కొడుకు ఆ మాట అన్నప్పుడు తండ్రి ప్రేమ పొంగిపోయి ఏమంటే హృదయం కరిగిపోయి అబ్రహాము వెనుదిరుగుతాడేమో అని చూచాడు దేవుడు. కానీ అబ్రహాము వెనుదిరగలేదు. రాయ్ దహన బలికి గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు? యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే దహన అక్కడే అతని విశ్వాసం వ్యక్తపరిచాడు తెలుసా. బలిచ్చేది నా కొడుకుని కాదు, అక్కడ బలిపీఠం మీద ఏంటి? గొర్రె పిల్లని ఇస్తానని దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చారు, బలిపీఠం కట్టారు. కొడుకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద ఎట్టినప్పుడు కూడా తిరుగుతాడేమో చేశాడు దేవుడు. కానీ విని తిరగల. కత్తి తీశాడండి. ఆ కత్తి తీసినప్పుడైనా అబ్రహాం విని తిరుగుతాడేమో అని చూశాడు. చూడలేదు కదా. ఇంకా కత్తి ఎత్తేస్తున్నాడు. అయ్యి బాబు ఇంక ఈడు ఆగేలాగా లేడని దేవుడు దిగొచ్చి అన్నాడు, అబ్రహమా అబ్రహమా ఆగు ఆగు, నువ్వు అలా చూడు, పొదల్లో ఏముంది? పొట్టేలు చిక్కుకొనుంది. నువ్వు తీసుకొచ్చి నీ కుమారునికి మారుగా నువ్వేమివ్వాలి? బలి ఇవ్వాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, యాకోబు ఆ మాట అంటూ అతడు క్రియల వలన నీతిమంతుడని ఎవడు తీర్పు పొందలేదని చెప్పి 22వ వచనంలో ఏమన్నాడు తెలుసా? విశ్వాసము అతని క్రియలతో కూడి ఏం కలగజేసిందట? కార్యసిద్ధి కలగజేసిందట. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన క్రియలు ఉంటేనే కార్యసిద్ధి జరుగుతుంది. కుటుంబంలో ఉండాలి. విశ్వాసంతో కూడిన క్రియలు ఉంటేనే ఏం జరుగుతుందండి? కార్యసిద్ధి జరుగుతుంది కదా. కార్యాలు జరగట్లేదు, అనుకున్నది జరగట్లేదు, ఉన్న అప్పులు తీరట్లేదు, సమస్యలు తీరట్లేదు, ఇబ్బందులు తీరట్లేదు, ఇరుకులు తీరట్లేదు. ఏమండి మన జీవితంలో ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? అపవాది అనేక ప్రశ్నలు మన జీవితాల్లో వాడు లేవనెత్తుతూ ఉన్నాడు కదా. ఎందుకో తెలుసా? విశ్వాసంతో కూడిన క్రియలు ఉంటేనే కదా ఏం జరుగుతుంది? కార్యసిద్ధి జరుగుతుంది. అనుకున్న కార్యం ఎందుకు జరగట్లా? సమస్యలు ఎందుకు తీరట్లా? బాధలు ఎందుకు తీరట్లా? అనంటే
కార్యం, అనుకున్న కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? విశ్వాసముతో కూడిన క్రియలు చేసినప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. చూడండి, కార్యసిద్ధి కలగజేయడమే కాకుండా క్రియల మూలంగా అతని విశ్వాసం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. అమ్మ వినండి, విశ్వాసం అంట క్రియల ద్వారా ఏమవుతుంది? కుటుంబంలో విశ్వాసముతో కూడిన క్రియలు ఉన్నప్పుడు ఆ క్రియల ద్వారానే విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసము పరిపూర్ణం అవుతేనే కార్యము జరుగుతుంది. విశ్వాసము పరిపూర్ణము కాకుండా జరగదు కదా. ఏమండి, ఎటువంటి కార్యము జరగాలన్నా విశ్వాసము ద్వారా మాత్రమే నా దేవుడు, నా ప్రభువు నీ జీవితంలో కార్యము చేయునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఎటువంటి కార్యం? బలమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయాలి అంటే క్రియల మూలంగా విశ్వాసము పరిపూర్ణమవ్వాలి. అంటే ఈ విశ్వాసంతో కూడిన క్రియలు మనలో ఉంటే క్రీస్తు మన హృదయంలో ఏం చేస్తాడు? విశ్వాసము ద్వారా ఉన్న క్రియల ద్వారా మనలో ఏం చేస్తాడు? నివసిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడండి అంటే మన విశ్వాసంతో కూడిన క్రియలు మన కుటుంబంలో ఉండాలి. ఒకటి, ప్రార్థన మన కుటుంబంలో ఉండాలి. ఆ రెండు ఏముండాలి? విశ్వాసముతో కూడిన క్రియలు ఎక్కడ ఉండాలి? మన కుటుంబంలో ఉండాలి. అర్థమవుతుందండి? నేను మరొక మాట, ఈ విశ్వాసముల గురించి ఒక మాట చెప్పి నేను 3వ అంశానికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము, కొందరు దాన్ని ఆశించి. అమ్మ వినండి, నేను ఇందాక చెప్పాను, ఒకటి విశ్వాసమునందు బలహీనులు కాకూడదని చెప్పాను. రెండవది, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. అమ్మ వినాలి, రెండవది ఏంటంటే నా విశ్వాసము నుండి మీరు తొలగిపోకూడదు. సాతానుడు దురాశలు మనలో కల్పిస్తాడు మన విశ్వాసాన్ని కోల్దోల్చడానికి. అథవా అపేక్షలు పెడతాడు. ఆకాను దానికి పడిపోయాడు, తర్వాత గెహజీ దానికి పడిపోయాడు, తర్వాత అననీయ సపేరాలు దానికి పడిపోయారు. అర్థమవుతుందా? ఇంకా దేమా ఉన్నాడు అనుకో, లోకాశలకు పడిపోయాడు. ఇలా నలుగురిని మన ముందు పెడుతున్నాడు. సమయం లేదు. వారు దానిని అపేక్షించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఏమంటే దురాశే కదా, ఆశే. ఇప్పుడు ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఏదో చెప్తూ ఉంటారు, ఏదో బాతు కదా, ఏది ఏం కోడిగుడ్డు ఆడుతుందంట, బంగారు కోడిగుడ్లు ఆడుతుందని ఏం చేశాడంటే ఒకడో బాతులు ఎక్కువ చేశాడంటే ఒకేసారి వచ్చేస్తాను హెచ్చరాక్తి. హల్లెలూయా. ఒకేసారి వస్తాను ఏం చేశాడంటే బాతులు ఎక్కువ చేశాడంటే హెచ్చరాక్తి. రోజు పెడుతుంది కానీ ఒకసారి ఎక్కువ వచ్చేస్తాయి, అందులో ఏమైనా నిలవ ఉంటాయా? అదేంటి చెప్పండి? దురాశే కదా. దురాశ దుఃఖానికి చేడు. విశ్వాసం నుండి కొంతమంది తొలగిపోయారు. నేనేమంటానంటే విశ్వాసములో బలహీనులు కాకూడదు. విశ్వాసం నుండి మనం ఏమవ్వకూడదు? తొలగిపోకుండా స్థిర విశ్వాసాన్ని మన జీవితాల్లో కలిగి ఉండి విశ్వాసంతో కూడిన క్రియలు మన జీవితాల్లో మనం చేసినప్పుడు క్రీస్తు మన హృదయాలు ఏం చేస్తాడు? నివసించునుగాక. ఆమేన్. మనము మూడవదిగా చూచినప్పుడు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళారా, మనము చదవలసినది 18వ వచనం, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరి సమస్త పరిశుద్ధతతో కూడి దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటున్నాడు. మూడవదిగా ప్రియులారా ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ.
అందరూ చెప్పండి, చెప్పండి. దేవుని ప్రేమలో వేరు పారి స్థిరపడిన అనుభవం కావాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఏ ప్రేమ అండి? మాట్లాడాలి. నేను చెప్పాను కదా, క్రీస్తు ప్రేమ. నేను ఎప్పుడు అనుకుంటా, మొన్న ఆదివారం కాగా మొన్న తెల్లవారుజామున స్తుతి ఆరాధనలో చెప్పాను. ఏమనంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలాగా వెల్లడి చేశాడు అని చెప్పాను. మనము బలహీనులంగా ఉన్నప్పుడే క్రీస్తు తన ప్రేమను మన ఎడల ఏం చేశాడట? వెల్లడి చేశాడట. రెండు, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడు? వెల్లడి చేశాడు అని. నేను ఎందుకు దైవికమైన ప్రేమ అనేది ఈరోజు కుటుంబాలలో లేదు. ఒక 35 years ముందుకెళ్తే కుటుంబాల్లో ప్రేమ ఉంది కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉండి 7 కుటుంబాలైనా ఒకటే కుండ. అప్పుడు ఇంటికి 7గురున్నా ఉమ్మడి కుటుంబం, ఇప్పుడు ఇంటికి ఒకడున్నా. మొన్న ఒక ఆయన పెళ్లి చూపులు చూస్తా అన్నాడండి, ఏమండో పెళ్ళి అయిన అంటే ఏరే కాపురం సామాన్లు తెచ్చేసుకుంటుందండి ఏజ్ రక్తం వేజి. నిజం చెప్తున్నాను వినండి. ఏమండి, ఈ రోజున ఆ ప్రేమలు లేవు. బైబిల్లో యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్తలో, అక్రమం విస్తరించుడు చేత అనేకులలో ప్రేమ ఏమైంది? చెప్పండి, ప్రేమలు ఉన్నాయా? చెప్పండి. చెల్లంటే ప్రేమ ఉందా? అక్కంటే ప్రేమ ఉందా? అమ్మంటే ప్రేమ ఉందా? తల్లి అంటే ప్రేమ ఉంటుంది, అత్తగారంటే ప్రేమ ఉండదు. అత్తగారు తెగ నవ్వేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నవ్వుదిగా నుండి దేవునికి స్తోత్రం. కూతుళ్ళంటే మీకు ప్రేమ, కోళ్ళంటే ప్రేమ ఉంటుందా? వందనాలమ్మ. ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళు, టీవీ ముందు కూర్చున్న వాళ్ళారా, మీ గురించి ఇది, మా ఊళ్ళ గురించి కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ రోజున ప్రేమలు ఎలాగుంటే, డబ్బు ఉంటే ఇప్పుడు సమాజంలో ప్రేమలు ఎలాగున్నాయి? అత్తగారి దగ్గర ఓటు ఉంటే కింద ఎట్నవుతుంది కాళ్ళు. అత్తయ్య గారు కాఫీ ఇవ్వమంటారా? అత్తయ్య గారు భోజనం చేస్తారా? అత్తయ్య గారు మందులు వేసుకున్నారా? అత్తగారి దగ్గర ఏమీ లేవనుకో, కాఫీ తాగుతారని అడుగుతారా? నిజమే, నేను ప్రాక్టికల్ థింగ్స్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు, సభ్య సమాజములో జరిగే సంఘటనలు ఉంటున్నాయి. ఆ ప్రేమలో కుటుంబాలలో కూడా భార్య భర్తల మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. నిజంగా నేనేమన్నానంటే, ఆ ప్రేమలు లేవు గనుకని తప్పులున్నా దోషాలున్నా క్షమించలేకపోతున్నాం. ప్రేమ దోషములను కప్పుతుంది అన్నాడు. ప్రేమ పాపములను, చిన్న చిన్న దోషాలు జరుగుతాయి. ప్రేమ ఏం చేస్తుంది అన్నిటిని? చెప్పండి. క్షమించగలిసిన నీవే బట్ట బయలు చేసేసి రోడ్డు ఎక్కేసి రక్తం చేస్తే ఏమవుతుంది? కుటుంబం రోడ్డున పడుతుంది. అలాగనుకుంటే యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నానని చెప్పి మన కొరకు చనిపోయేంతగా ప్రేమించాడు కదా. నేనేమంటానంటే, ప్రేమ, ఒకవేళ నీ భర్త తప్పు చేసినా నువ్వు దైవికమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? క్షమించాలి. ఒకవేళ నీ భార్య అయినా కూడా అంతే, భర్త ఏం చేయాలి? ఆ దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు యేసయ్య ఆ ప్రేమ ఆయన మన ఎడల వెల్లడి చేశాడు. మనం తప్పు చేసినప్పుడు ఆయన క్షమించాడు కదా. చెప్పండి, మన దోషాలను క్షమించాడు లేదా? దైవిక ప్రేమ మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, తప్పు చేసిన స్థాయిలో ఎవరైనా ఉన్నా దైవిక ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ క్షమాగుణాన్ని నువ్వేం చేయాలి? కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమలో వేరుపారిన అనుభవం అంటే అదే. ఈరోజు ఆ ప్రేమలో ఉన్నాయా అంటే లేవు కదా. డబ్బుంటే ప్రేమించడం, వెనకాల ఆస్తుంటే ప్రేమించడం, ఇల్లుంటే ప్రేమించడం కాదు. నేనేమంటానంటే, క్రీస్తు ప్రేమ ఏమి చూడవు. ఏమన్నా చూస్తే యేసయ్య మనల్ని ఎందుకు ప్రేమిస్తాడు? ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు, అంతే కదా. డబ్బు ఉన్నవాళ్ళు ఒకలాగా, డబ్బు లేని ఒకలాగా, ఆత్తున్న ఒకలాగా, ఆత్త లేని ఒకలాగా కాదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడండి. నేను ఒకళ్ళకి చెప్పాను, ఒక ధనవంతులకి, మనుషుల ప్రేమలో తేడాలు ఉంటాయి కానీ నా యేసయ్య ప్రేమలో తేడా ఉంది. నా యేసయ్య అందరిని ఒకే రీతిగా ప్రేమించాడు. మనం నిజమైన క్రీస్తు ప్రేమ అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. హల్లెలూయా.
ఒకరిని ఒకలాగా చూడడం దైవిక ప్రేమగా. దేవుని ప్రేమ అందరిని ఒకే రీతిగా చూడాలి. అదే నిజం, వాస్తవం. నిజం చెప్తున్నాను. దేవుని ప్రేమలో వేరుపారిన అనుభవం ఉండాలి. పరిశుద్ధులతో దాని వెడల్పు అన్నాడు, పొడవు అన్నాడు, లోతను. అసలు ఎంతో ఎవరు చెప్పగలరండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననే దానికి ఏమండి నాన్న చెప్పగలవా? ఎంత అండి నాన్న? ఎంత చెప్పండి? ఎంత లేకపోతే ఎంత? ఎంతో అనే దానికి ఇంకా అనంతం లేదు. అందుకే దైవజనుడు భరత్ మనసుగా రాశారు, నీ ప్రేమకు హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు అన్నాడు. పొడవు లేదు, వెడల్పు లేదు, లోతు లేదు, ఎంతో గ్రహించడం అంటే అర్థం ఏంటో రే బాబు, దాని దేవుని ప్రేమ ఎంత ఉందో ఎవడో గ్రహించలేడు కదా. ఆ ప్రేమలో వేరు పారిన అనుభవం విశ్వాసులంగా మనం పొందుకోవాలి. మీ కుటుంబంలో ఉండాలి. మీ భార్య భర్తల మధ్యలో దైవికమైన ప్రేమ ఉండాలి. ఏమండి, బిడ్డల మధ్యలో, కుటుంబం మధ్యలో ఏముండాలి? ఆ ప్రేమను ఉండాలి. ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండాలి. ప్రేమ అంటే మాటలతో పేదాల మీద పప్పులు ఉండేయడం కాదు, రక్తం క్రియారూపకంగా చూపించగలిగే ప్రేమే అది ప్రేమ. వేదలను ఆదరించగలిగే ప్రేమ. ఆకలి గొనిన వానిని అన్నము పెట్టగలిగే ప్రేమ. వస్త్రహీనుడు కనబడినప్పుడు నువ్వు, వస్త్రం లేనివాడు కనబడినప్పుడు వాడికి నువ్వేమివ్వాలి? వస్త్రం ఇవ్వాలి. కష్టాలలో, బాధలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నవారిని ఈ ప్రేమను గురించి మాట్లాడుకుంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? సహిస్తుంది. అర్థమవుతుందండి? ప్రభు గారు అన్నారు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి అన్నారు. కానీ వాటిల్లో శ్రేష్టమైనది ఏదన్నాడు? ప్రేమే అన్నాడు కదా. శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమే కదా. ఆ దైవికమైన ప్రేమను మన కుటుంబాలలో మనం ఉండాలి కదా. హలో, ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని దైవజనుడు అయిన పౌలు అంటున్నాడు. ఈరోజు ఆ ప్రేమలో చల్లారిపోయారు. క్రీస్తును ప్రేమను కలిగి ఉండండి. ప్రభువు మనల్ని ఎలాగ ప్రేమించారో మీరును కూడా ఒకరినొకరు మనం ఏం చేయాలి? ప్రేమించాలి అని చెప్పాడు కదా, బోధించాడు కదా. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకునండి. నిజం చెప్తున్నాను, పరమ తండ్రి మీ కుటుంబాన్ని పిలవాలి అంటే ప్రియులారా 3 విషయాలు మన ముందు పెట్టాడు. 1, ప్రార్థించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఏమంటే 2, విశ్వాసము కలిగిన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. 3, ప్రేమ కలిగిన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ప్రార్థన ఉండాలి మన కుటుంబంలో, విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి మన కుటుంబంలో, ప్రేమతో కూడిన క్రియలు మన జీవితాల్లో మనం ఉండాలి. అందరూ మోకరించి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయమందునైనా నీ దాసును సేవకును అభిషేకించి ప్రభా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా, మా కుటుంబాలను పిలిచినప్పుడు ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీ ఎదుట ప్రభా, అయ్యా నాయన మేము మోకాళ్ళుని ప్రార్థించే కుటుంబముగా ఉండాలని ప్రభా, అయ్యా వ్యక్తిగతంగా ప్రార్థించేవారుగా ఉండాలని, అయ్యా కుటుంబంలో నైనా కలిసి ప్రార్థించాలని ప్రభా. అయ్యా నా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా నాయన, ప్రార్థించే కుటుంబముగా ప్రభా మేము ఉండటానికి సహాయము దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు.
అయ్యా ప్రార్థన మానటమే నీకు విరోధమైన పాపమని మాట్లాడావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థన ద్వారా మీరు బలము పొందుకున్నారు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి శక్తివంతమైన ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన అయ్యా మేము నీ ఎదుట చేసేవారముగా ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా. పొడి పొడి ప్రార్థనలు కాదు నాయన, భారముతో, కన్నీటితో, దుఃఖముతో నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, ప్రార్థించే కుటుంబముగా, వ్యక్తిగతంగా మేము ప్రార్థించేవారముగా ఉండటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. విశ్వాసము ద్వారా మా హృదయాలలో మీరు నివసిస్తూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. మా హృదయములో ప్రభువా నీవు నివసించేటంత విశ్వాసము నాయనా నీ ఎదుట మేము కనుపరచడానికి, క్రియలతో కూడిన విశ్వాసము అయ్యా, కార్యసిద్ధిని కలిగించే విశ్వాసము మీరు మాకు దయచేయండి అయ్యా. విశ్వాసము ద్వారా నాయన అబ్రహాము బలము పొందినట్లుగా అయ్యా నాయన రూఢిగా నిన్ను నమ్మి విశ్వసించి ప్రభువా విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. మా యొక్క నాయన విశ్వాసము కూడా క్రియలతో కూడినదై ఉండటానికి సహాయము దయచేయండి యేసయ్యా నీకు వందనాలు. విశ్వాసము కలిగిన కుటుంబముగా, విశ్వాసము కలిగిన వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి నాయనా. దేవానికి స్తోత్రాలు. విశ్వాసములోనైనా బలహీనత రాకుండా ప్రభువా విశ్వాస బలాన్ని మేము పొందుకోవాలి నాయనా. విశ్వాసము నుండి తొలగిపోయే వారముగా మేము ఉండకూడదు నాయనా. ఈ లోకములో ఏ అపేక్షల్లోనూ పడకుండా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి విశ్వాసము కలిగిన కుటుంబముగా మా కుటుంబాలు ఉండటానికి సహాయము దయచేయండి నాయనా, నీకు వందనాలు. అలాగే నాయనా నా తండ్రి ప్రేమ కలిగిన కుటుంబముగా ప్రభువా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా తండ్రి మేము ఉండటానికి నాయనా నీవెలాగైతే ఈ లోకములో ఉన్న మమ్ములను, నన్ను నాయనా ఏ రీతిగా మీరు ప్రేమించారో నాయనా ఆ ప్రేమను క్రియల ద్వారా ఇతరులకు కనపరచడానికి సహాయము దయచేయండి అయ్యా. నాయనా ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని, డమ్మముగా ఉండదని, అమర్యాద చూపదని ప్రభువా నువ్వు మాట్లాడవు తండ్రి, నీకు వందనాలు. అటువంటి నాయన నిష్కపటమైన ప్రేమను మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన కుటుంబముగా మా కుటుంబాలు ఉండటానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.